విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో పట్టు బిగించింది సిబిఐ. వరుసగా 4వ రోజు విచారణ జరుపుతోంది. సంధ్య ఆక్వా ప్రతినిధులను పోర్టుకు రావాలని ఆదేశించింది. డ్రై ఈస్ట్ కార్గో బుకింగ్స్ కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈమెయిల్స్, వాట్సాప్ ను సంప్రదించి వివరాలు సేకరించింది. పోర్టుకు రమ్మని సిబిఐ ఆదేశించడంతో మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకుంది సంధ్య ఆక్వా యాజమాన్యం. మరోవైపు 1000 బ్యాగుల్లో శాంపిల్ సేకరణ పూర్తి చేసింది. వీటిని నార్కోటిక్స్ టెస్టింగ్ ల్యాబ్ కు పంపి నివేదిక కోరింది. ప్రాథమిక విచారణలో కొకైన్ ఆధారాలు లభించినట్టుగా ఇప్పటికే వెల్లడించారు అధికారులు. బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ తో కలిపి వచ్చిన మత్తు పదార్థాల కంటైనర్ ను సీజ్ చేసి ప్రభుత్వ అధీనంలో ఉన్న యార్డుకు తరలించారు. అయితే తాము బ్రెజిల్ నుంచి బుక్ చేసింది డ్రై ఈస్ట్ అని మరోసారి స్పష్టం చేసింది సంధ్య ఎక్స్పోర్ట్స్. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే డ్రై ఈస్ట్ ఆర్డర్ చేసింది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్. దాదాపు 2 నెలల తర్వాత సరుకుతో షిప్ విశాఖ పోర్టుకు చేరుకోవడం జరిగింది. కంటైనర్ ను దించి వెళ్లిపోవడం జరిగింది. ఇక ఆ నౌక కదలికలపై అనుమానం వచ్చిన ఇంటర్పోల్ సింథటిక్ డ్రగ్స్ సమాచారం సిబిఐకి పంపించింది. ఈ నెల 18న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ కోసం వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ లో మాదక ద్రవ్యాలున్నట్టుగా గుర్తించారు. కంటైనర్ లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయినటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఈ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.